కర్రకర్రలాడే చికెన్ పకోడీ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. దీన్ని ముందుగా ఉప్పు, పసుపు వేసి నీట్గా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని అందులోకి మళ్ళీ ఒక చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్టు, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక నిమ్మకాయ రసము, అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూను కారము, కొంచెం స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడరు, నెక్స్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకొని, నెక్స్ట్ అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న 1/2 కేజీ చికెన్కి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకుంటే చికెన్ పకోడీ చాలా కరకరలాడితే క్రిస్పీగా అయితే వస్తుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత పకోడీ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక ఫుల్ కప్ అయితే జీడిపప్పు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టుకొని బాగా వేడిగా అయిన తర్వాత చికెన్ పకోడీ 1 బై 1 వేయించుకొని బాగా ఫ్రై చేసుకుంటే వేడి వేడి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. ఈవినింగ్ పూట స్నాక్స్గా టేస్ట్ బాగుంటుంది. మా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.